ఆత్మల రక్షణే ధ్యేయం కావాలి కానీ సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నాం, సుఖభోగాలే ధ్యేయంగా బ్రతుకుతున్న సేవకులు ఈ దినాన్ని వాళ్ళని అబద్ధ బోధకులు అంటాడు. ఒక ఆత్మ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, పాపం నుంచి విడుదల పొందాలని, లోకం నుంచి వేరు కావాలని, భయభక్తులు కలిగి నడుచు క్రీస్తులను రక్షించబడాలని, ప్రభువు నమ్ముకొని రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలనే ఆశ సేవకులకు ఉండాలి. కానీ పిల్లరా అలాంటి స్థితి వెళ్ళిపోయింది కదా. గొర్రెలు కదా దొరికితే వాటిని కోసుకొని తింటారని మాట్లాడుతున్నాడు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంట? సంఘాలను కూర్చున్న చింత లేకుండా సేవకులు ఎలా ఉన్నారు? ఒకసారి ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతాయినా పరిశుద్ధాత్మను తెలియజేసినట్టు మాటలు 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకున్నారు, వారి మందులన్నీ చెదిరిపోవచ్చున్నవి. మరొక వచనం చదువుకున్నాం. కాపరులు పశుప్రాయుల వల్లే ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాపరులు పశుప్రాయుల వల్లే ఉన్నారంట. వారు దేవుని యొద్ద విచారణ చేయక వర్ధిల్లకుండా, ఆత్మలో వర్ధిల్లుకున్నారు, ధనంలో వర్ధిల్లుతూనే ఉన్నారు, సుఖభోగాలు వర్ధిల్లుతున్నారు, కార్లు టిప్టాప్గా ఉంటూనే ఉన్నారు. కానీ ఆత్మవరాలు చేతులు దేవుని ఆత్మ చేతులు శక్తి కలిగిన సేవకుడు వల్లే ఉండలేకపోతుంది. గుడ్డి సేవకుల్లాగా ఉన్నాం, పశుప్రాయుల వల్లే ఉన్నాం. అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. సంఘాలను చెరిపేవి 12:10. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేస్తున్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది, దాని గురించి చింతించువాడు లేడు. కనుక ఆ దేశమంతయు పాడాయి. దేవునికి మహిమ కలుగు, దేవునికి మహిమ కలుగు, దేవునికి మహిమ. చూసారు పిల్లలు ఎలా ఉన్నారు? ద్రాక్ష తోటలను చెరిపే వాళ్ళ, సొత్తును త్రొక్కివేసే వాళ్ళ వల్లే ఉన్నారంట. ఇష్టమైన పొలమును పాడుగా ఎడారిగా చేస్తూ ఉన్నారంట. తర్వాత వారు దాన్ని పాడు చేయగలి, పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది, దాని గురించి చింతించువాడు. పాడు చేస్తున్నారు ద్రాక్ష తోటలను, వనరు ఎడారిగా చేస్తున్నారంట. వీళ్ళరా త్రొక్కి వేస్తా ఉన్నారంట. అలా ఉన్నారని కాపుల గురించి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సంఘాన్ని గురించి చింతించేవారు లేరని, చెరిపేవారే ఉన్నారు, ఎడారిగా చేసే త్రొక్కి వేసేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు బాధపడుతున్నాడు. సంఘాన్ని గురించి చిత్తపడేవాడు లేడన్నమాట, దేశం గురించి చిత్తపడేవాడు లేడన్నమాట. దేశ క్షేమం, సంఘక్షేమం, ఆత్మల క్షేమం, వారి రక్షణ ధ్యేయంగా చిత్తపడేవాడు లేరని మాట్లాడు. కాపరులు ఇలాగ ఉన్నారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఇప్పుడు గమనించండి, హెస్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, వాటిని మనం ధ్యానించుకున్నాం. 25వ వచనం నుంచి 22-25లో ఉగ్రత దినమున నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయదు, గర్జించుచుండు సింహం వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షించారు. ఏం చేస్తారంట? మనుషులను భక్షిస్తారు. సొత్తులను ద్రవ్యములను వారు పట్టుకుంటారు, దానిలో చాలా మంది వారు విధవరాండ్రుగా చేయదు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదము ఎంచదు. పవిత్రమైనది ఏదో అపవిత్రమైన తెలుసుకుంటకు జనులకు నేర్పరు, పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది తెలుసుకున్నటకు జనులకు నేర్పరు.
నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలను, మనుష్యులను నశింపచేయుటలను, వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనమును కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుదు. వట్టి సోదిగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చపోత పోయివారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయించు దొంగిలించు. దేవునికి మహిమ కలుగును గాక. 29వ వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు నా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇలా ఉన్నారంట, ప్రవక్తలు ఇలా ఉన్నారు, అధికారులు ఇలా ఉన్నారు, మరి ప్రవక్తలు సోదగాడులాగా ఉన్నారు అని మాట్లాడు. తోడేళ్లను ఏం చేస్తారంట? కుట్ర చేస్తారంట. గర్జించు సింహం లాగా వేటను చీల్చినట్టు వాడు మనుషులను భక్షిస్తారట, తినివేస్తారు. సొత్తులను ద్రవ్యములను పట్టుకుంటారట. చాలా మంది విధవరాండ్రులుగా చేస్తారు, చాలా మంది స్త్రీలు చేదురంట, అంటే చంపేస్తారు. యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరిస్తారంట. నాకు ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్రపరుచుదురు. ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానిగా భేదమైన, ప్రతిష్ఠితమైనదో ప్రతిష్ఠితము కానిదేదో వాళ్ళు ఎంచరట. పవిత్రమైనదేదో అపవిత్రమైనదో వాళ్ళకి తెలియచేయరంట, నేర్పరంట. విశ్రాంతి దినములను ఆచరింపరంట. వారి మధ్య నేను దూషింపడుతున్నానని మాట్లాడుతున్నాడు దేవుడు. అధిపతులు లాభము సంపాదించేవాళ్ళు నరహత్య చేయట్లు, మనుషులు నశించేట్లు, వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారని మాట్లాడు. ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు కంటుంటారంట. సెలవీకు మునిపే యెహోవా సెలవిస్తున్నాడని చెప్తారంట. వట్టి సోదెగండ్రులై జనులను కదా మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా ప్రవక్తలు ఉన్నారని మాట్లాడుతున్నారు. మరి ఒక చోట కూడా గ్రంథంలో కూడా ఉండవచ్చు. చూద్దాం, కాపర్లు ఎలా ఉన్నారు, ప్రవక్తలు ఎలా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విన్నారు. ముప్పై 34వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా కాపరుల గురించి ఇలా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాపరులను గురించి ఈ మాటల ప్రవచనం. ఆ కాపరుల తోటలను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపరు కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుబట్టరు, తోలు వేసిన వాటిని మరల తోలుకొనిరా, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన హృదయులై బలాత్కారంతో వాటిని ఏలుడు. కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి యందంతటా చెదిరిపోయిన వాటిని వచ్చి విచారించువాడు ఒకడును లేడు, వెతుకువాడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమైన. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు గాని గొర్రెలను మేపరు. ఇది ప్రభువైన యెహోవా. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించండి. యెహోవా సెలవిచ్చినట్టు నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధనైతే నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించేదని వారు నా గొర్రెలను మేపుట మాన్పించేదరు. ఇకను కాపులు తమ కడుపు నింపుకున్న చాలకి ఉండరు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి తప్పించదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును,
మా గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లుగా నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినక్కడ నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆ దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోని వాటిని తెచ్చి పర్వతం మీద వాగులు ఎత్తును దేశమందును సకలమైన కాపురు స్థలమందును వాటిని మేపెదును. నేనే మంచి మేతగల చోట వాటిని మేపెదును. ఇశ్రాయేలు ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పరచుదును. అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొను. ఇశ్రాయేలు పర్వతం మీద అవి బలమైన మేతగల స్థలం అవి మేమి నేను నా గొర్రెలను మేపి కరుణబెట్టుతున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగుగా. ప్రియమైన వాళ్ళారా, కాపరులకు తనకున్నటువంటి వ్యత్యాసాన్ని పరిశుద్ధాత్ముడు అక్కడ తెలియజేస్తున్నట్టు మాట. వీళ్ళని కాపరులు అంటే కడుపు నింపుకుంటూ ఉంటున్నాను. కడుపు నింపుకుని కాపరులకు శ్రమ అన్నమాట. గొర్రెలను మేపవాలని చెప్తే గొర్రెలను మేపక ఏం చేస్తారంట? బలహీనమైనటువంటి బలపరచక, రోగం గల వాడిని స్వస్థపరచక, గాయపడిన వాడిని ఖర్చు కట్టకుండా, తోలివేసిన వాడిని తోలుకొని రమ్మంటే తోలుకొని రాకుండా, తప్పిపోయిన వాటిని వెతకకుండా ఈ రీతిగా కఠిన మనస్కులై బలత్కారంతో ఏలుతురంట. కాపరులు బలత్కారంతో ఏలుతున్నారని మేపమంటే దేవుని వాక్యాన్ని అందించలేకపోతున్నారు, కాయలేకపోతున్నారు, మేపలేకపోతున్నారు, నడిపించలేకపోతున్నారు, కట్టుకట్టలేకపోతున్నారు, వాళ్ళని స్వస్థపరచలేకపోతున్నారు. శక్తి లేని క్రైస్తవులు, శక్తి లేని సేవకుల్లాగా మనం ఉన్నామని అంటున్నారు. ఇంత కఠిన హృదయలై మనం ఏడుతూ ఉన్నామంటారు పిల్లల. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సంఘాన్ని కాపరులు చెందుతున్నట్లు లేక అందుకే పౌలు గారు సంఘములను గురించిన చింత నాకు కలుగుతుంది, దాని భారం దినదినం నాకు అధికమవుతుందని మాట్లాడుతున్నాడు. నేను సంఘం కోసం అనేక శ్రమలను అనుభవించాను. ప్రభువారు ఎలాగ అనుభవించాడు అలా నేను అనేక సార్లు దెబ్బలు తిన్నాను, ఉపవాసాలు ఉన్నాను, పొరడాల దెబ్బలు తిన్నాను కదా, ఆపదలలో చిక్కుకున్నాను అని మాట్లాడుతున్నాడు. సంఘములకు వచ్చిన చింత నాకు కలదు. కాబట్టి ప్రియమైన దైవ సేవకులారా, దేవుని పిల్లారా, విశ్వాసికైనా సంఘ కాపరికైనా కదా, లోక సంబంధమైన చింత కాదు ఉండాల్సింది. సంఘములను గురించిన చింత, ఆత్మలను గురించిన చింత, నశించే ఆత్మల గురించిన చింత ఉండి వాటి కోసం ఏం చేయాలంట? దేవునికి తెలియజేయాలి. నీ చింత యావత్ ఆయన మీద వేయాలి. అయ్యా, సంఘం ఇలాగుంది, ప్రజలు ఇలాగున్నారని దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు మనము దేవునికి తెలియజేసే బిడ్డలుగా ఉండాలని, సిద్ధ కాపురులుగా ఉండాలని, విశ్వాసిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులను గమనించండి. ఇదే నా పరిశుద్ధాత్ముడు